లూకాసు వార్త 2వ అధ్యాయం 19వ. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకునొచ్చు భద్రము చేసుకునేను అని వ్రాయబడినటువంటి ఈ సంగతిని మనం పరిశీలన చేసినట్లయితే, యేసుక్రీస్తు ఈ లోకములో పరిచయం అవుతారు నీ ద్వారానే, నువ్వు గర్భవతివి అయ్యావు అని చెప్పినప్పుడు ఆ మాటలన్నీ తను హృదయంలో తలపోసుకొని ఖచ్చితముగా భద్రము చేసుకున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం. అది నిజమైన క్రిస్మస్గా మరియ తన జీవితంలో అద్భుతమైనటువంటి అనుభవాన్ని పొందుకుంది. ఈ రోజున క్రిస్మస్ జరుపుకుంటున్న మనము కూడా క్రిస్మస్లో క్రీస్తుని ఆరాధించుట అంటే వాక్యమును గ్రహించి వాక్యానుసారంగా జీవించడానికి, వాక్యపు విలువలను కలిగి మనము ఈ లోకములో అనేక మందికి వెలుగుగా పరిచయం అవ్వాలి, క్రీస్తుని కలిగిన వారము అనేటటువంటి తత్వంలో ఒకవేళ నీవు నేను ఉండకుండా సందడి, సంతోషం, ఆనందాలతోనే మిగిలిపోతూ ఉంటే యేసు క్రీస్తు లేనటువంటి ఆ సంతోషము, ఆ సందడి దండగగా మారిపోయేటటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి మరియ ఎలాగైతే క్రీస్తు వార్తను మనసులో భద్రము చేసుకుని సంతోషించి అనేక మందికి ఆమె ఆదర్శప్రాయంగా ఉన్నదో, మనము కూడా వాక్యానుసారంగా బ్రతికి అనేక మందికి మాదిరిగా ఉందాం. అదే నిజమైన క్రిస్మస్. అటువంటి క్రిస్మస్ దినాలు మన జీవితంలో వచ్చును గాక. ఆమేన్.